ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 22వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య మాకెంతో దీవెనకరంగా ఉందని మీరు చాలామంది మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మనము ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న 11 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం. ఈ రేగొండ మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో జయశంకర్ భూపాలి జిల్లా రేగొండ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 18 గ్రామాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను మీరు దర్శించండి. గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభు, మీ సహాయం దయచేయండి. ఈ మండలంలో ఉన్న 18 గ్రామాల ప్రజలు మీరే దేవుడని, మీరే రక్షకుడని, మీరే విమోచకుడని వారు అంగీకరించినట్లుగా మీ కృప చూపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు సువార్త 6వ అధ్యాయము 47వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఇంతటితో లూకాసు సువార్త 6వ అధ్యాయం పూర్తయింది. రేపటి నుండి లూకాసు సువార్త 7వ అధ్యాయము ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించబడుతుంది. ఈ లూకాసు సువార్త 7వ అధ్యాయములో మొత్తం 50 మాటలు ఉన్నాయి. ఆ 50 మాటల ద్వారా ప్రభు మన హృదయాలను కదిలించునుగాక. ఆమేన్. 6వ అధ్యాయము 49వ మాట చదువుతున్నాను. అయితే ఈయన మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు తన శిష్యులతో అనేక ఉపమానాలు చెప్తూ, నేను చెప్పిన మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలియుండునో మీకు తెలియచేస్తానని
వాడు ఇల్లు కట్టవలనయుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉంటాడని. వరద వచ్చే ఆ ప్రవాహము ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయాను అని ప్రభు చెప్పినట్లు నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 49వ మాటలో ప్రభు అంటున్నారు, అయితే ఈ నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండునని. జాగ్రత్తగా గమనించండి. ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారము జీవించిన వాడు బండ మీద ఇల్లు కట్టబడిన వాడిగా ఉంటాడని. వరద గాలి ఒడిగా వచ్చి కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయినని యేసు ప్రభు చెప్పారు. కానీ పునాది లేక ఇల్లు కట్టినవాడు ఒక ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపోయింది అని ప్రభు చెప్పారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు మాట చొప్పున చేయవాడు బండ మీద కట్టుకున్నాడు. ప్రభు మాట వినయు దాని ప్రకారము చేయనివాడు పునాది లేకుండా కట్టుకున్నాడు. ఈరోజు చాలామంది బ్రతుకులు, ఈరోజు చాలామంది జీవితాలు పునాది లేనట్లుగా కట్టుకుంటూ ఉన్నారు. అందుకే చిన్న చిన్న సమస్యలకి కూడా కుమిలిపోతూ కూలిపోతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక సేవకుడిగా మీ సహోదరుడిగా అడుగుతున్నాను, మీరు ఏ బండ మీద కట్టబడ్డారు? ఆయన మాట ప్రకారం చేస్తే, ఆయన మాట వింటే మీ జీవితం నా జీవితం బండ మీద కట్టబడిన అనుభవం వలె ఉంటుంది. సమస్యలు మనల్ని కృంగదీయలేవు, పేదరికం మనల్ని కృంగదీయలేదు, నిరుద్యోగం మనల్ని కృంగదీయలేదు, అవమానం మనల్ని కృంగదీయలేదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఎక్కడ కట్టుకున్నామో ఆలోచన చేయండి. ఒకవేళ పునాది లేని ఇంటి వలె ఉన్నామా? అయితే ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా మీ మాట వింటాను, మీ మాట ప్రకారం నా బ్రతుకును క్రీస్తు యేసనే బండ మీద కట్టుకుంటానని ఒక తీర్మానం తీసుకొని మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందాం. రండి, ఈ ఉదయకాలం ఆయన మాట విని పునాది లేకుండా కట్టబడిన ఇల్లుగా కాకుండా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఇంటిగా మన జీవితాలను కట్టుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవా, నీ మాట విని దాని ప్రకారం చేయకపోతే పునాది లేని ఇంటి మీద కట్టబడినట్లుగా మా జీవితం ఉంటుందని మీరు మాట్లాడారు. గొప్ప దేవుడా, మమ్మల్ని క్షమించండి. క్రీస్తు యేసనే బండ మీద మా జీవితాలని కట్టుకోవడానికి సహాయం దయచేయమని ఈ ఉదయకాలం నా డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.